యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. రుద్ర, బీ కూల్. ఆ కేడి నీ గెలుపు చూసి సహించలేకపోతున్నాడు. అందుకే అద్దాల మేడలా కట్టుకున్న నీ విజయం మీదకి ఇలాంటి అపవాదురాళ్లను విసురుతున్నాడు. ఇప్పుడే నువ్వు కాస్త సహనం పాటించాలి రుద్ర. సహనమా? ఎలా ఉంటుంది? ఏ కేడి మీదైతే నేను గెలవాలని తాపత్రయపడుతున్నాను, వాడు నా గెలుపుని చూసి వెక్కిరిస్తూ ఉంటే సహనంగా ఉండాలా? ఆ వెక్కిరింతని తిప్పికొట్టే వరకు ఏ రుద్ర నీలకంఠకి నిద్ర పట్టదు. మరేం చేయాలనుకుంటున్నావు? చేస్తా. ఇండియా మొత్తం యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ వైపు తిరిగి చూసేలా చేస్తా. ఇలాంటి 100 కేడీలు 100 మంది రుద్ర నీలకంఠ ఎదుగుదలని చూసి కుళ్ళుకునేలా చేస్తా. మన స్టాఫ్ అందరినీ రమ్మను. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి మీ అందరినీ ఇక్కడికి పిలిచాను. యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్, ఈ హోటల్స్లో ఫుడ్ ఎంత బాగుంటుంది, రేటింగ్ ఎంత ఉంటుంది, ఫెసిలిటీస్ ఏ లెవెల్లో ఉంటాయి, వీటి గురించి ఎంతమందికి తెలుసు? మహా అయితే 5 స్టార్ హోటల్స్లో ఉండే వాళ్ళలో, తినే వాళ్ళలో ఒక 10% పీపుల్కి మాత్రమే తెలుసు. అది నాకు సరిపోదు. ఎగ్జాక్ట్గా దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నావు రుద్ర? యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ గురించి నేషనల్ వైడ్ పబ్లిసిటీ జరగాలి. ఎక్కడ చూసినా మన హోటల్స్ గురించే మాట్లాడుకోవాలి. ఏ పేపర్లో చూసినా, ఏ టీవీలో చూసినా మన హోటల్స్ గురించి ఒక హెడ్లైన్ రావాలి. సడన్ గా ఇదంతా ఎందుకు రుద్ర గారు? మనం అరిచే అరుపు యొక్క రేంజ్ బట్టి మన చుట్టూ ఉన్న జనాల రెస్పాన్స్ ఉంటుంది. అలాగే మన పబ్లిసిటీ ఏ లెవెల్లో ఉంటుందో మన హోటల్కి పేరు కూడా అదే స్థాయిలో వస్తుంది. సో ఐ వాంట్ మేక్ ఏ హ్యూజ్ సౌండ్. అందుకే నేషనల్ లెవెల్లో ఒక కుకింగ్ కాంపిటీషన్ లైవ్ టెలికాస్ట్ చేయాలని నిర్ణయించాను. లైవ్ టెలికాస్టా? ఎస్. నేషనల్ లెవెల్లో పేరు మోసిన చెఫ్స్తో పాటు ప్యాషనేట్ కుక్స్ని కూడా ఈ కాంపిటీషన్కి తీసుకుంటాం. జడ్జెస్ని కూడా ఆ లెవెల్లో ఉన్న వాళ్ళనే ఇన్వైట్ చేస్తాం. ప్రైజ్ మనీ 50 లక్షలు ఇస్తాను. అన్నిటికంటే ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కాంపిటీషన్ని ఒక రియాలిటీ షో లాగా లైవ్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల కేవలం పేపర్లలో, న్యూస్ ఛానల్స్లో ఒక న్యూస్లా మాత్రమే కాకుండా ఒక ఎంటర్టైనింగ్ ప్రోగ్రాంలా జనాల్లోకి వెళ్ళిపోతుంది. కాంపిటీషన్ జరిగినన్ని రోజులు ఆ ప్రోగ్రాం వల్ల మన యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ పేరు ప్రతి మనిషి మైండ్లోకి చొచ్చుకుని పోతుంది. ఎంత హఠాత్తుగా ఇంత బిగ్ డిసిషన్ రుద్ర? నిఖిల్, థింక్ బిగ్. మన హోటల్ నేమ్ రేంజ్ పెరిగితే దేశవ్యాప్తంగా ఉన్న దిగ్గజాలంతా తిరిగి చూస్తారు. పెద్ద పెద్ద కంపెనీలతో మనకి డీలింగ్స్ పెరుగుతాయి. దానివల్ల మన బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్, మనల్ని చూసి నవ్విన వాళ్ళకి పళ్ళు ఓడగొట్టేలా సమాధానం చెప్పే బలం వస్తుంది. కేడీని దృష్టిలో పెట్టుకుని ఈ డిసిషన్ తీసుకున్నావా? వాట్ ఎవర్, ఒక అవమానం నుంచే ఒక పట్టుదల మొదలవుతుంది. అది మన ఎదుగుదలకి సహాయపడుతుంది. ఆ కోణంలో ఆలోచించు. దట్స్ ఇట్ గాయ్స్. మిగిలిన వివరాలు మీకు ఈమెయిల్ చేస్తాను. ఓకే 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 యూ మే గో నౌ. ఇలాంటి పోటీలకి ఆ ఈశ్వరి అయితేనే కరెక్ట్. తన టాలెంట్తో పెద్ద పెద్ద చెఫ్లను కూడా ఓడించగలదు. ఆ అమ్మాయిని ఎలా అయినా ఈ కాంపిటీషన్కి వచ్చేలా చేయాలి. అక్క, నాకు శాండ్విచ్ చేయమన్నాను కదా. రేపు చేస్తానులే.
అట్టముక్కల్లా ఉండే రొట్టె ముక్కల కోసం ఎందుకురా అంత ఆత్రం? ఈ దోశ చూడు ఎంత దోరగా వేగిందో, ఈ రోజు దీంతో సరిపెట్టుకో. బాగా చెప్పావురా సుబ్బు. ఇలా పచ్చడి నంచుకుంటూ తినే దానిలో వచ్చే మజా ఆ పిచ్చి తిండిలో ఏముంటుంది? అక్క, నాకు సలాడ్ చేయమన్నాను, చేసావా? కుదరలేదు కోమలి. వాట్ అంటే చేయలేదా? రేపు చేసి పెడుతుందిలే కోమలి, రా వచ్చి కూర్చో. నేను డైట్లో ఉన్నాను. ఈ దోశలో ఒక్క బైట్ తిన్నా నేను లావైపోతాను. నేను బయట తింటానులే. ఒరే సుబ్బు, దీనికి కొంచెం హద్దులు పద్ధతులు నేర్పించరా? ముందు అవసరం ఉన్న వాళ్ళకి నేర్పించాలి ఆ హద్దులు పద్ధతులు. సరిపోయింది. అద్భుతంగా వండే సత్తా మీలో ఉందా? ఆహా అనిపించే వంటలు మీరు చేయగలరా? అయితే ఈ అవకాశం మీకోసమే. యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్వహించే నేషనల్ వైడ్ సూపర్ చెఫ్ కాంపిటీషన్ మీకోసమే ఎదురు చూస్తుంది. ఎవ్వరు ఊహించనంత గొప్ప రుచులతో వంటలు చేయండి. 50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకోండి. ది సూపర్ చెఫ్ కాంపిటీషన్ బై యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్. 50 లక్షలు! కాస్త ఉప్పు కారం చల్లి పప్పు పాయసం పెట్టేసి అలా అలా గరిట తిప్పేస్తే 50 లక్షలు! అవును, నువ్వెళ్ళి తిప్పు, నీకిస్తారేమో చూద్దాం. నేను నోరు పెద్దది చేసి అరుస్తున్నాను అంటే అసలైన వాళ్ళు కొంచెమైనా ఆలోచిస్తారు అని. నువ్వు మాట్లాడేది మన ఈశ్వరి గురించే కదా? ఇదేం ఉద్యోగం కాదు, అలాగని ఇల్లు హోటల్ వదిలిపెట్టిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఒక్కసారి వెళ్ళి గెలిస్తే 50 లక్షలు వస్తాయంటే ఆ పోటీకి ఈశ్వరి వెళ్లకుండా ఉంటుందా ఏంటి? ఆ డబ్బుతో వచ్చే బలము విలువ మనకి తెలుస్తున్నాయిరా, అసలైన వాళ్ళకి తెలియడం లేదే. పనికి మాలిన పారిజాతానికి హెల్ప్ చేయడానికి వెళ్ళింది కదా, ఇప్పుడు వెళితే తప్పేమిటి? ఏమోలే అమ్మమ్మ, ఏమైనా అంటే ఆశయాలు ఆవకాయ బద్దలు అంటూ ఏవేవో కబుర్లు చెప్తుంది. ఇప్పుడు ఆవిడ గారి మనసులో ఏముందో ఏమో. కుటుంబానికి ఉన్న ఇబ్బందుల్ని ఇరకాటాల్ని అర్థం చేసుకున్న వాళ్ళైతే సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటారు. లేదంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. తన గురించే తను చూసుకునేంత స్వార్థం, కుటుంబం గురించి పట్టించుకోని నిర్లక్ష్యం ఈశ్వరి మనసు ఛాయలకు కూడా ఎప్పుడూ రావు మామయ్య గారు. అయినా కుటుంబం ఉన్న పరిస్థితి తనకి మాత్రం తెలీదా? ఆలోచించుకోవడానికి మనం కూడా కాస్త సమయం ఇవ్వాలి కదా. మేం మాత్రం సమయం ఇచ్చేదే లేదు. ఏంటి బాబాయ్ ఇలా వచ్చారేంటి? అప్పు తీసుకున్న వాడు చెరువులో చేపల్లాగా చల్లగా నిద్రపోతుంటే అప్పిచ్చిన వాడు ఒడ్డును బట్టి చేపలాగా గిలగిల కొట్టేసుకుంటున్నాడు. అది మీ వాళ్ళకు కూడా తెలియాలి కదమ్మా. 3 నెలల గడువు అడిగాను కదా బాబాయ్ గారు. ఇదిగో అమ్మాయి, ఈ గడువులు ఈ గొడవలు ఇక మా వల్ల కాదు. ఇలాంటి కబుర్లు చెప్పే మీ అమ్మ మా దగ్గర డబ్బు లాగింది. ఇప్పుడు నువ్వు తయారయ్యావు. తప్పుగా మాట్లాడకండి పిన్ని, మీకు డబ్బే కదా కావాలి. 3 నెలల్లో నేను ఎలా అయినా మీ అప్పు తీర్చేస్తాను. ఎలా తీరుస్తావమ్మా? నీ హోటల్లో వచ్చే డబ్బు వడ్డీకే సరిపోదు. పోనీ ఎవరైనా హోటల్ కొట్టడానికి వస్తే ఓకే చెప్పవు. పోనీ నేనే డీల్ కుదురుద్దామని వస్తే నీ మూలంగా నేను చెంపదెబ్బ తినవలసి వచ్చింది. నేను ఇక అలాంటి అవమానాలు భరించదలుచుకోలేదు. ఆయనెవరు మిమ్మల్ని కొడితే దానికి నన్ను బాధిరాల్ని చేస్తారేంటి బాబాయ్? ఆయన ఎవరోనా? సరిపోయింది. మీరు గొడవపడి మధ్యలో నన్ను జోకరం చేశారు కదమ్మా. అయినా ఇవన్నీ నాకెందుకమ్మా? వారం రోజుల్లో నా డబ్బు నాకు కావాలి అంతే. అది కాదు బాబాయ్, దయచేసి నా మాట వినండి. 3 నెలల్లో ఇచ్చేస్తాను. సిగ్గుండాలి.
తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకుండా పైకి పోయినా మీ అమ్మకి సిగ్గులేదు. చిన్నలైనా అప్పు తీర్చకుండా ఎగ్గొడుతున్నా నీకు సిగ్గులేదు. హోటల్కొచ్చి నీ ఇంటికొచ్చి నిన్ను వీధిలోకి లాగి అడుగుతున్నా కూడా పట్టించుకొని నీ కుటుంబానికి సిగ్గులేదు. పిన్ని, దయచేసి మా అమ్మ గురించి మా కుటుంబం గురించి అలా మాట్లాడొద్దు. అయినా ఏ నెలకా నెల వడ్డీ కడుతున్నాను కదా. అబ్బో, కడుతున్నావమ్మా బోడి వడ్డీ. నువ్విచ్చే చిల్లర లెక్క పెట్టుకోవడానికి ఇంటిల్లి పాది కూర్చోాల్సి వస్తుంది. చిల్లరే కదా అని తీసుకోవడం మానేయలేదు కదా. ప్రతి నెల వడ్డీ తీసుకుంటున్నారు కదా. అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడే చెప్తున్నా, వారం రోజుల్లో అప్పు అన్నా పైసలతో సహా తిరిగివ్వాలి. లేకపోతే ఆ హోటల్ అమ్మేసైనా డబ్బులు లాక్కుంటాం. పదండి. ఇదిగో ఈశ్వరి, నేనైతే 4 మాటలని ఊరుకుంటాను. మా ఆవిడ అట్ట కాదు, కొప్పు పట్టుకునైనా అప్పు లాగుద్ది. బాగా ఆలోచించుకో. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేనెప్పుడో ఊహించాను. ఇంటి పరువు పోవాలి, ఇంట్లో వాళ్ళ బ్రతుకులు వీధిన పడాలి, అంతే కదా? ఆవిడ గారి మాటలు విన్నారు కదా. అణుబాంబులే పేలినా ఆకాశమే పగిలినా డబ్బు కావాలి, లేదంటే హోటల్ అమ్మేస్తాను అని. ఆవిడ చేతిలో పరువు పోకముందే ఆ హోటల్ ఏదో అమ్మేస్తే ఒక పనైపోతుంది కదా. బరువైన మన పరువు బలంగా నిలబడాలంటే ఆ బలహీనమైన హోటల్ని అమ్మటమే బెటర్ అమ్మా. ఈశ్వరి మాటేంటో మనసేంటో తెలుసుకోవేమిట్రా? హెచ్చరికంత గట్టికొచ్చాక కూడా హెచ్చులు పోవడం అంత మంచిది కాదు. ఆపదొచ్చే ముందే ఆలోచించే అవకాశం ఉంటుంది. వచ్చే వరకు కూర్చుంటే మిగిలేదాన్ని కూడా మింగేస్తుంది. ఇదంతా ఇక్కడ అవసరమైన వాళ్ళకి అర్థమైతే చాలు. మా మాటకి బలము ఉండదు, విలువ ఉండదు. అక్క, నువ్వైనా కాస్త గట్టిగా చెప్పు. నేను ఎక్స్పెక్ట్ చేసేదానికి నువ్వు ఎగ్జిక్యూట్ చేసేదానికి అస్సలు పొంతనలేదు కేడి. ఇప్పుడేమైంది? నిన్నసలు ఆ రుద్రగాడి హోటల్కి ఎవరు వెళ్ళమన్నారు? వెళ్తే ఏమైంది? నీ మౌత్ వాగిన వాగుడికి వాడి మైండ్ వాష్ అయింది. ఇప్పుడు నేషనల్ లెవెల్ కాంపిటీషన్ అంటున్నాడు, లైవ్ టెలికాస్ట్ అంటున్నాడు, హ్యూజ్ ప్రైజ్ మనీ అంటున్నాడు. సో వాట్? అవన్నీ జరిగితే హోటల్ రేంజే మారిపోతుంది. ఎదుగుదల ఆపాలి అంటూ ఉంటే ఎరువు పోస్తున్నట్టు చేస్తున్నా. రేపు వాడికి నేషనల్ లెవెల్లో పేరొచ్చేస్తే మనిద్దరం కూర్చొని తలలో పేలు చూసుకోవాలి. నేను బుద్ధి లేక చేయలేదు. వాణ్ణి బురదలో దొర్లించడానికే అలా రెచ్చగొట్టాను. అంటే ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అనాలోచితంగా ఉంటాయి. రుద్ర హోటల్కి వెళ్లి రెచ్చగొట్టింది అందుకే. నా మీద కోపంతో ఒక పెద్ద స్టెప్ తీసుకున్నాడు. అది అటూ ఇటూ అయితే రుద్ర అధపాతాళానికి పడిపోతాడు. నేనున్నానుగా. ఏ లైవ్ టెలికాస్ట్ పెట్టి వాడి హోటల్ లెవెల్ పెంచుదామని అనుకుంటున్నాడో అదే లైవ్ టెలికాస్ట్తో వాడి హోటల్ పేరు, వాడి పరువు కుప్పకూలిపోయేలా నేను ప్లాన్ చేస్తాను. ఏం చేస్తావో ఎలా చేస్తావో రుద్ర నీలకంఠ అనే మనిషికి నిద్ర లేకుండా పోవాలి. డన్.
హోటల్కి 5 స్టార్ రేటింగ్ వచ్చింది ఎవరో ఒక అడ్రస్ లేని అమ్మాయి వాళ్ళంట కదా. రుద్ర అత్త. రుద్ర నీలకంఠ మనసులో ఆలోచనలు రుద్రతాండవం చేస్తున్నట్టనిపిస్తోంది. రుద్రతాండవం కాదత్తా, అది ప్రళయ తాండవం. ఏమైంది నాన్న? ఆ ఈశ్వరి వల్ల నా గెలిపే ఒక ప్రశ్నార్థకంగా అనిపిస్తుందత్తా. గుడ్ ఈవినింగ్ మై సన్, హౌ వాజ్ ద డే? కొందరి విషెస్ లాగా చాలా వరస్ట్గా ఉంది. అరే, జస్ట్ విష్ చేస్తే కూడా తప్ప? విష్ చేయడం తప్పు కాదన్నయ్యా. రుద్ర విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వడం తప్పు. ఈశ్వరి పట్ల రుద్ర ఆలోచన విధానాన్ని మార్చాలి. దానికోసం ఒక మంచి అవకాశం వస్తే బావుండు. ఆ అవకాశం నా వల్లే వస్తుంది కదా, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. అలకనంద గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. అన్నయ్య గారు బాగున్నారా? రండి రండి, కూర్చోండి. కూర్చో. ఆంటీ, మీరు నా ఎంగేజ్మెంట్కి ఎందుకు రాలేదు? పెళ్లికి పని కట్టుకుని మరీ వస్తానులే. మేడం వాటర్. పెళ్లికి ఎలాగూ తప్పదు కానీ రేపు మాత్రం మీరు తప్పకుండా రావాలి. రేపా? ఏంటి విశేషం? రేపు ఇంట్లో గోదాదేవి కళ్యాణం చేయిస్తున్నాం. అయిన వాళ్ళంతా వస్తే అందంగా ఉంటుందని. సరే, చూస్తాను. ఈశ్వరి కాల్ చేస్తుందేంటి? సర్లే, తర్వాత కాల్ బ్యాక్ చేద్దాంలే. ఆ అమ్మాయి నీకు తెలుసా? నా క్లోజ్ ఫ్రెండ్ ఆంటీ, ఈశ్వరి. మీకు కూడా తెలుసా? అనుకోకుండా ఒకసారి చూశానులే. ఓ అవునా? తను వాళ్ళ ఫ్యామిలీ కూడా రేపు గోదాదేవి కళ్యాణానికి వస్తున్నారు. తనే నైవేద్యం కూడా తయారు చేస్తుంది. కళ్యాణం కోసం రాకపోయినా నైవేద్యం కోసమైనా మీరు రావాల్సిందే. అంత బాగా చేస్తుంది. మీరు మిస్ కాకూడదు. అస్సలు మిస్ అవ్వను. ఇంత జరిగినా ఇంకా ఈశ్వరి కోసం ఆలోచిస్తున్నట్టుంది. వెళ్ళొస్తామండి. మంచిది. మంచిదండి. బాయ్ ఆంటీ. బాయ్. నువ్వు వెళ్తే వెళ్ళావు గాని రుద్రను మాత్రం తీసుకెళ్లకు. వాడికి ఇలాంటివి అస్సలు నచ్చవు. రుద్ర గురించి నీకన్నా నాకే బాగా తెలుసన్నయ్యా. ఈ విషయాల్లో నువ్వు ఎంత తక్కువ కలుగజేసుకుంటే అంత మంచిది. ఏంటి అలకనందా, నువ్వు కూడా నాతో కోపంగానే మాట్లాడుతున్నావు? నువ్వు చేసింది నేను రుద్ర అంత సులువుగా మర్చిపోయేది కాదు కాబట్టి. ఈశ్వరిని మీ దారి నుండి ఎంత తప్పిద్దామా అని చూస్తే అంత ఎదురు పడుతోంది. రుద్రని ఈశ్వరిని ఏకం చేద్దామనుకున్న యశోదక్క కోరికని నేను ఎన్నటికీ తీరనివ్వను. అలకనందా, రేపు రుద్రే కాదు నిన్ను కూడా ఆ గోదాదేవి కళ్యాణానికి వెళ్ళనివ్వను. నీ గురించి నాకు బాగా తెలుసు. చిన్నదానికే చిరుబుర్లాడతావు. అవకాశం దొరికితే అవతల వాళ్ళ మీద నిందలు వేసేస్తావు. మంచిగా ఉన్నట్టు నటిస్తారు, అంతలోనే ముంచేస్తారు. నీ హోటల్లో వచ్చే డబ్బు వడ్డీకే సరిపోదు. పోనీ ఎవరైనా హోటల్ కొనడానికి వస్తే ఓకే చెప్పవు. పోనీ నేనే డీల్ కుదురుద్దామని వస్తే నీ మూలంగా నేను చెంపదెబ్బ తినవలసి వచ్చింది. అమ్మ చేతి అమృతంకి స్వాగతం. ఈరోజు మనకి తెలియకుండా మనం చేసే ఒక పొరపాటు గురించి చెప్తాను. ఒక్కోసారి మనం కోపంలోనో చిరాకులోనో అవతల వాళ్ళని అపార్థం చేసేసుకుంటూ ఉంటాము. అవతల వాళ్ళది తప్ప ఒప్ప అనేది కూడా ఆలోచించకుండా
వాళ్ళ మీద అబాండాలు వేసేస్తూ ఉంటాము. మన నోటి దురుసు చూపిస్తామే కాని అవతల వాళ్ళ మనసు పడే వేదన మనం పట్టించుకోము. కానీ ఒక్కసారి ఆలోచించండి, నేరం చేయకుండా నింద మోయడం అవతల వాళ్లకు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? అందుకే నోరు జారే ముందు, నింద వేసే ముందు 10 సార్లు ఆలోచించాలి. తప్పొప్పులు తెలుసుకొని మాట్లాడాలి. రుద్ర, అత్త. వినే కొద్దీ వినాలనిపిస్తోంది. ఎవరిదా గొంతు? ఓ అదా, ఇంటర్నెట్లో మా చెఫ్స్ గ్రూప్ ఒకటి ఉందత్తా. అందులో ఒక అమ్మాయి, పేరు ఊరు తెలీదు, వంటింటి చిట్కాల నుంచి ఆరోగ్య సూత్రాల వరకు, మంచి చెడ్డల నుంచి జీవితానుభవాల వరకు చాలా బాగా చెప్తుంది. అవన్నీ నాకు తెలీదు కానీ ఈరోజు మాత్రం చాలా మంచి మాట చెప్పింది. ఓ విన్నావా? అవును, తప్పు లేకుండా ఒకరిని నొప్పిస్తే నిజంగానే బాధపడతారు కదా. యా ఆఫ్ కోర్స్. ఆ అమ్మాయి చెప్పింది 100% కరెక్ట్. అచ్చం ఆ గుళ్ళో అమ్మాయిలాగా.